నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మన ఛానల్ ద్వారా మాట్లాడుతూనే ఉన్నాం. మెగా9 భక్తి ద్వారా చాలా విషయాలు, భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలు మనకి ముందుగానే తన దివ్య దృష్టి ద్వారా చెప్పిన పివి రెడ్డి సార్ యుద్ధానికి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పున్నారు. వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. ఎప్పుడు పోస్ట్ చేసాము కూడా మీకు డేట్ కనిపిస్తుంది. యుద్ధానికన్నా ముందే జరగబోయే పరిణామాల గురించి, యుద్ధం ఏ స్థానంలో ఏ ప్లేస్లో ఎక్కువగా జరుగుతుంది అని చెప్పిన విషయాలు కూడా చాలా క్లియర్గా చెప్పబడ్డాయి. ప్రతి వీడియోని కూడా మీరు వాచ్ చేయండి. సో సార్ దివ్య దృష్టి ఎంతవరకు పనిచేస్తుంది అనటానికి ఇవే నిలువెత్తు నిదర్శనాలు. అయితే ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు కానివ్వండి, కొన్ని పార్టీలు కానివ్వండి, ముందుకొచ్చి ఒక విషయాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. యుద్ధం అనేది ఇటు ఎన్డీఏ గవర్నమెంట్కి దెబ్బతీసే అవకాశమే ఎక్కువగా ఉందని కొంతమంది, దీన్ని ఖచ్చితంగా బలం చేకూరుస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్కి అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏది నిజం? 3 సార్లు పీఎంగా తన బాధ్యతల్ని చేపట్టి దిగ్విజయంగా కొనసాగుతున్న పీఎం పీఠానికి ఏమైనా బీటలు బారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు బారుతాయి ఒకవేళ పారితే కనుక? లేదా మనందరం ఎంతగానో గౌరవించి అభిమానించే మన పీఎం నరేంద్ర మోదీ గారు ఏ స్థానంలో ఉండబోతున్నారు మునుముందు? ఈ విషయాల గురించి పివి రెడ్డి సార్తో మాట్లాడబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్కారం. మనం గతంలో కూడా నరేంద్ర మోదీ గారి గురించి చాలా విషయాలు మాట్లాడున్నాం. మెజారిటీ దగ్గర నుంచి కొంచెం తగ్గినా కూడా ఖచ్చితంగా మళ్ళీ పీఎం అవుతారు అనే దగ్గర నుంచి ప్రతి టాపిక్ మాట్లాడాం. అలాగే యుద్ధానికి సంబంధించి కూడా గతంలో మాట్లాడున్నాం. మీరు చెప్పిన విషయాలు 100% నిజమవుతూ వస్తూ ఉన్నాయి. జనాలు ఎంతవరకు చూస్తున్నారో తెలియదు, కానీ నేను చాలా సంవత్సరాలుగా మీతో ట్రావెల్ అవుతున్నాను కాబట్టి ఇంత క్లియర్గా పివి రెడ్డి సార్ ఎలా చెప్పగలుగుతున్నారని నేనే షాక్ అవుతూ ఉన్నాను. సో ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా? ఇటు ఎన్డీఏ గవర్నమెంట్కి ఏమైనా దెబ్బతినే అవకాశం ఏదన్నా ఉందా? యుద్ధ వాతావరణం రావటానికి ఎన్డీఏ గవర్నమెంటే కారణమని కొన్ని పార్టీలు మాట్లాడడం లేదు. ఈ యుద్ధం వల్ల చాలా వరకు బలం చేకూరుతుందని ఇటు బీజేపీ కానీ దాని మిత్రపక్షాలు కానీ మాట్లాడటం ఇలా మనం చూస్తూ ఉన్నాం. రకరకాలు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు సోషల్ మీడియా పెరిగిపోయిన దగ్గర నుంచి ఎవరికి ఇష్టం వచ్చిన పోస్టులు వాళ్ళు పెడుతూ ఉన్నారు. అసలు ఏది నిజం అంటారు? పీఎం స్థానంలో మళ్ళీ మోదీ గారినే చూసే అవకాశం ఉంది ఆఫ్టర్ 5 years? చెప్పండి. ప్రేక్షకులకు, మేధావులకు, పొలిటికల్ లీడర్స్కి, కార్యకర్తలకి అందరికీ నమస్కారం చెప్తున్నాను మేడం. మనము ప్రారంభంలో మోడీ జన్మరహస్యాల గురించి మనం గత 10 సంవత్సరాల నుంచి మనం చెప్తే ఉన్నాం మేడం. మోడీ జన్మరహస్యం గురించి యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారంగా, పురాతనం చరిత్రల ప్రకారంగా మనం ఇప్పుడు కోటాను కోట్ల దేవతలకు మనం మొక్కుతున్నాం. కోటాను కోట్ల దేవతలకు మనం ఎలా అయితే మనం పూజిస్తున్నామో, ఆ భగవంతుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుకోండి, ఆంజనేయ స్వామి అనుకోండి, ప్లస్ మనకు శ్రీకృష్ణ భగవానుడు అనుకోండి, అంటే ఇంకా అనేక రకాల దేవతలు మనం హిందూ ధర్మం ప్రకారంగా మొక్కుతున్నాం మనం. అలానే ఈ కలియుగంలో చెప్పాలంటే మోడీ జన్మరాశి చెప్పాలంటే ఆ విష్ణుమూర్తి విశ్వరూపమే యాక్చువల్గా అవతార పురుషుడు మోడీ. నా దివ్యదృష్టి ప్రకారంగా 100% సత్యంగా చెప్తున్నా. భవిష్యత్తులో కూడా మనం గత 10 years నుంచి ఆయన మనం చెప్పినట్టుగా తప్పకుండా 100 మార్కులు పడుతున్నాయి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు పాకిస్తాను గట్టిగా తుమ్మితే అడ్రస్ గల్లంత అవుతుంది. అది అందరికీ తెలుసు. యాక్చువల్గా చెప్పాలంటే పాకిస్తాన్తో అసలు యుద్ధమే కాదు. ఇప్పుడు సీమకు ఏనుకు పోరాటం ఎలా అని భావిస్తామని చెప్పండి. సీమకును ఏనుగు ఈ రెండింటికి యుద్ధ పోరాటం నడుస్తుందంటే అది అలాగా ఉంటుంది పాకిస్తాన్ ఇండియాకు. సో అలాని మనము కాకుండా మన భారతదేశము భవిష్యత్ కొరకు, భారతదేశం పునర్నిర్మాణం కొరకు జరిగిన కాలం నిర్ణయించిన, భగవంతుడు నిర్ణయించిన పోరాటం ఇది.
మానవునికి ఏదైనా ఆటంకాలు ఎదురైనప్పుడు, ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు, ఏదైనా విపత్తులు ఎదురైనప్పుడు ఆ విపత్తులను తట్టుకోవటానికి తరతరాల భవిష్యత్ కొరకు, భారతదేశం భవిష్యత్ కొరకు జరిగిన సంఘటనలు మనం ఈరోజు పాకిస్తాన్ ఇండియా మధ్యన జరిగే సంఘటనలు ఇవన్నీ. యుద్ధాలు. రేపు మీరు చూడండి, భారతదేశము బంగారు భారతదేశం కాబోతుంది. ఓకే. భారతదేశము నిజంగా చెప్తున్నా, మీరు ఏమున్నా మనకు ఇది ఫిల్టర్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే చెత్తనంతా మొత్తము ఏరి పారేసి కాల్చేసే పరిస్థితులు వచ్చినాయి. ఈ నాట్ ఓన్లీ ఉగ్రవాదులు, మీరు చూడండి భారతదేశ అంతర్గతంలో ఇప్పుడు భారతదేశానికి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నిత్య జీవితంలో మానవునికి ఎదురయ్యే సమస్యలు మనం ఉదాహరణ చెప్పాలంటే అగుపడే శత్రువుల కన్నా అగుపడని శత్రువులు చాలామంది ఉన్నారు. అగుపడే శత్రువు చేసిన కొన్ని దుశ్చర్యలకు అగుపడని శత్రువుల అంతానికి చేయబడింది ఈ మొన్న పహల్గామ్ చర్య జరిగిన సంఘటన. రైట్. రేపు భారతదేశంలో నిజంగా చెప్పాలంటే 100లో ఒక 1-2% ఉగ్రవాద చర్య భారతదేశానికి. వాళ్ళు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుణ్ణి, భారతదేశంలో ఉన్న రూలింగ్ ఉన్న గవర్నమెంట్ను, భారతదేశంలో ఉన్న ప్రతి జవాన్ను నిద్రమత్తు లేపడానికి జరిగిన చర్య మొన్న జరిగింది. నిద్రమత్తు లేవరా హిందూ, నీ భారతదేశాన్ని నువ్వు కాపాడుకో, చెదలు పడుతుందని హెచ్చరిక చేసారు వాళ్ళు. రైట్. ఇప్పుడు మీరు చూడండి, తూచా తప్పకుండా పాకిస్తాన్ నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్కు భారతదేశం ఒక తల్లి లాంటిది, ఒక మదర్. మీరు చూడండి, పాకిస్తాన్ ఇండియా కనుక స్థిరస్థాయిగా ఇరు దేశాల మధ్య ఈ రాకపోకలు కనుక మొత్తం బంద్ చేస్తే పాకిస్తాన్ విల మొత్తము అక్కడ పౌరులే పాకిస్తాన్ ఆ ఉన్నతాధికారులను, ఆ రూలింగ్ గవర్నమెంట్ వ్యతిరేకించే పరిస్థితులు భవిష్యత్తులో పాకిస్తాన్కి వస్తే భారతదేశాన్ని ఎవరైతే భారతదేశాన్ని వాళ్ళు కాపాడటానికి ఉగ్రవాదులు ఆ భగవంతుని విశ్వరూపంలో భారతదేశాన్ని రక్షించడానికి జరిగిన సంఘటన మొన్న పహల్గామ్ చర్య. ఇప్పుడు నాట్ ఓన్లీ భారతదేశం, మీరు చూడండి భవిష్యత్తులో ఇప్పుడు మన భారతదేశంలో మోడీ గారి నాయకత్వంలో, మోడీ గారి పరిపాలనలో, మోడీ గారు యాక్చువల్గా మనం గతంలో మనం చరిత్ర చూసుకుంటే, రామాయణం చరిత్ర చూసుకుంటే వాళ్ళంతా అవతార పురుషులు. ఎగ్జాంపుల్గా మనం రామాయణం, మహాభారతం ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు మానవ జన్మ ఎత్తిన భగవంతుడు విశ్వరూపంలో మానవ జన్మ ఎత్తి మన యుగానికి భగవంతుడు ఏదో మానవ రూపంలో జన్మిస్తాడు. ఇప్పుడు చూడండి, ప్రత్యక్షంగా మన ఈ కలియుగంలో ఇప్పుడు జరుగుతున్న పరిపాలన మన మోడీ గారు సాక్షాత్ విష్ణు భగవానుని విశ్వరూపం. మీరు చూడండి, ఇప్పుడు తను పాకిస్తానే కాకుండా ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల్లో ఎవరైనా అత్యాధునిక ఆయుధాలు ఎవరైనా ప్రయోగం చేసినా కూడా ఏది సక్సెస్ కాదు భారతదేశంపై. మీరు ఇది ఎవ్వరు మోడీ గారిని ఆపటానికి, భారతదేశంలో ఉన్న ఆయుధాలను ఆపటానికి, మోడీ గారి ఎదుగుదలను, మోడీ గారి డెవలప్మెంట్ను, భారతదేశం భవిష్యత్తును, భారతదేశం ఎదుగుదలను ఆపటానికి ప్రపంచంలో ఏ నాయకునికి సాధ్యం కాదు. కారణం ఏంటంటే ఈ విశ్వానికి అధిపతి అయిన, విశ్వానికి సృష్టికర్త అయిన సాక్షాత్ విష్ణు భగవాను విశ్వరూపం మోడీ గారి విశ్వరూపం. రైట్. ఇప్పుడు తాత్కాలికంగా టెర్రరిస్టులు తాత్కాలికంగా అమాయకులను హతమార్చింది కదా, వాళ్ళు కనుక ఎగ్జాంపుల్గా మనం మాట మాట్లాడకూడదు. ఇప్పుడు గాఢ నిద్రలో, మొద్దు నిద్రలో ఉన్న భారతీయులను, ప్రతి పౌరుణ్ణి, ప్రతి జవాన్ను, ప్రతి పాలకుణ్ణి నిద్ర లేపినరు వాళ్ళు. ఇప్పుడు చూడండి, తరతరాలకు కూడా అసలు నిజంగా చెప్పాలంటే మన శ్రీరాముని యుగము
చూసినాం మనం. అంటే మనం చరిత్ర చదువుకుంటే భగవంతుని పరిపాలన ఎట్లుంటుందని చూస్తే ఇప్పుడు భగవంతుని పరిపాలన రాబోతుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మోడీ గారు నిజంగా అవతార పురుషుడైనా, నా దివ్యదృష్టితో చెప్తున్నా, మీరు దయచేసి ప్రేక్షకులు మీరు చూడండి, ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మోడీ గారు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి విశ్వరూపము. అంటే దాని ఆత్మ, అంటే దేహానికి కాదు. ఇప్పుడు చాలా మంది మీద అనుకునేది ఏంటంటే తనలో ఉన్న ఆత్మ ఆ భగవంతుని విశ్వరూపం. సాక్షాత్ విష్ణుమూర్తి విశ్వరూపమే తన ఆత్మ మోడీ గారు అంతర్భాగంలో లీనమైపోయింది. మనం ఇప్పుడు కాదు, ఎప్పుడో గతంలో చెప్పాం, మనం ఎలక్షన్స్ బిఫోర్ చెప్పాం. అది 100% మనం అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడు దీని కూడా యుద్ధం జరగక ముందు కూడా మనము ఈ ఇన్ బిట్వీన్ పాకిస్తాన్ ఇండియా పహల్గామ్ సంఘటన జరగకముందు కూడా నేను మీకు 1 వీక్ బిఫోరే చెప్పడం జరిగింది. ఇప్పటికి మనకు ఎవరైనా మనం క్వశ్చన్ వేస్తే మనం ఆధారాలు చూపించడానికి కూడా అవన్నీ మన దగ్గర ఉన్నాయి, సాక్ష్యాధారాలు. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, భారతదేశానికి ప్రపంచ దేశాలు కూడా ఏదైనా, ఒక్క పాకిస్తానే కాకుండా ఇంకేదైనా ఏదైనా దేశం మన పోరాటకి సిద్ధానికి తయారైతే మాత్రం నిజంగా చెప్తున్నా, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణజీవి, ప్రతి మానవుడు జన్మకు సూత్రధారి భగవంతుడు విష్ణుమూర్తి. సాక్షాత్ ఇప్పుడు విష్ణుమూర్తే భారతదేశాన్ని పరిపాలించినప్పుడు నీకు రెండు వర్గాల ఇద్దరి మధ్యన పోరాటం అవుతుంది. ఎవరో ఒకరు ఓడిపోతారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది అధిపతి ఎవరు? విష్ణుమూర్తి విశ్వరూపం మోడీ గారు. కానీ భగవంతుడు ఓడిపోతాడా మేడం? భగవంతుడు ఓడిపోరు. ఎవరి మధ్యన జరుగుతాయి పోరాటాలు? యాక్చువల్గా ఈ విశ్వంలో మీరు చూడండి, ఏదైనా పోరాటం నడుస్తుందంటే రెండు పోరాటం జరుగుతుందంటే ఇద్దరు దేవతల మధ్యన పోరాటం జరగదు, రాక్షసుల మధ్యన దేవతల మధ్యన పోరాటం జరుగుతుంది. అవును, మీరు బాగా చూడండి. ఏదైనా పోరాటం ఒక శత్రువు తయారైందంటే, ఏదైనా సమస్య గురించి కొట్లాడుతారంటే చెడు మంచి చెడు ఈ రెండింటి మధ్యన జరిగే పోరాటమే యుద్ధం. మీరు భారతదేశానికి ఇంకెవరైనా ఛాలెంజ్ చేసి ఎవరైనా భవిష్యత్తులో ఏదైనా ప్రయోగం చేసినా కూడా అది ఎంత నిజంగా చెప్తున్నా సర్ప్రైజ్గా, అసలు మొత్తం వాళ్ళు ప్రయోగం చేయకముందే విఫలమవుతాయి ప్రతి ఆయుధం కూడా. భారతదేశం ప్రయోగించిన ప్రతి ఆయుధం సంపూర్ణంగా వాళ్ళు ఊహించిన దానికన్నా 1000 మార్కులు సాధిస్తుంది ప్రతి ఆయుధం. ఓకే, మీరు చూడండి, చాలా అద్భుతాలు జరగబోతున్నాయి భారతదేశానికి. ఇప్పుడు పహల్గామ్లో జరిగిన సంఘటన భారతదేశము నిజంగా చెబుతున్న బంగారు భారతదేశంగా మారబోతుంది. ప్లస్ ప్రతి పౌరుడు, నిద్రమత్తులో ఉన్న పౌరుణ్ణి, ప్రతి జవాన్ను వాళ్ళు ప్రతి పాలకుని నిద్రలేపినరు. మీరు చూడండి, అగుపడే శత్రువు 2% ఉన్నా కూడా 98% అగుపడని శత్రువుల అంతాను కొరకు జరిగిన ఆ భగవంతుడు సృష్టించిన, భగవంతుడు నిద్రలేపుతున్న, భగవంతుడు ఏదో ఒక, ఇప్పుడు రాక్షసుడు అంటే ఎగ్జాంపుల్గా భగవంతుని విశ్వరూపమే. ఇప్పుడు ఉగ్రవాదం అంటే భగవంతుని విశ్వరూపమే. ఉగ్రవాది ఒక పాత్ర. యాక్చువల్గా చెప్పాలంటే భగవంతుని విశ్వరూపంలో భగవంతుడు అన్ని అవతారాల్లో ఉన్నాడు. చెడ్డోడి సృష్టి భగవంతుడే, మంచోని సృష్టి భగవంతుడే. మరి భగవంతుడు ఉండగా ఎందుకు ఇట్లా జరిగిందని అంటే, మానవ జన్మ ఒక సినిమా నాటకం లాంటిది అన్నట్టు. కానీ ఇప్పుడు జరిగే పోరాటం నిత్య జీవితంలో ఇప్పుడు జరిగిన సంఘటన, మోడీ గారు నిజంగా ఆ భగవంతుని విశ్వరూపమేనా? ఆ భగవంతుడు సాక్షాత్ దిగంచి పరిపాలిస్తున్నాడా భారతదేశాన్ని? నేను అన్నదానికి సాక్ష్యము భవిష్యత్తులో జరగబోయే 100% చూడండి. కొన్ని మిరాకిల్స్ అంటే అద్భుతాలు జరగబోతున్నాయి. ఓకే, అసలు మోడీ గారు కూడా ఇంత ఊహించలేకపోతాడు భవిష్యత్తులో. మీరు చూడండి, మోడీ గారు భవిష్యవాణి మోడీ గారు కూడా నేను చెప్తున్నా. ఓకే, మీరు పక్కా చెప్తున్నా, మోడీ గారు విశ్వరూపం నేను గత 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా. విష్ణుమూర్తి విష్ణు చక్రం చేతికి వచ్చింది. మీరు చూడండి, నేను ఎలక్షన్ బిఫోర్ కూడా చెప్పాను. నేను ఇప్పుడు పహల్గామ్ సంఘటన కూడా చెప్తున్నాను. నేను రేపు భవిష్యత్తులో జరిగే పరిణామాలు కూడా చెప్తున్నా. ప్రపంచ దేశాలు ఏకమైనా మోడీ గారిని ఎదిరించలేవు. ఇది పక్కా 100% సత్యం. రైట్. సో అదండి విషయం. చాలా బల్లగుద్ది క్లారిటీగా చెప్పారు. భారతదేశం బంగారు భారతదేశంగా మారబోతుంది అతి కొద్ది రోజుల్లో.
మోదీ గారిని కూడా మనం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకొని ఊహించని స్థాయిలో ఉంటారు అని గతంలో కూడా చాలాసార్లు చెప్పున్నారు. యుద్ధానికి సంబంధించి అయితే చాలా క్లియర్గా చెప్పున్నారు పివి రెడ్డి సార్. ఇక ఈ యుద్ధానికి సంబంధించి రకరకాల పర్సన్స్ అటు సోషల్ మీడియాలో కానివ్వండి, ఇటు ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు పోస్టులు పెట్టడం అనేది ఒక కామన్ అయిపోయింది. ఒక్కటి ఈ వీడియో ద్వారా నేను ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ పుట్టి పెరిగి ఈ గాలి, ఈ నీరు, ఈ వాతావరణం, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్య ఇది. ఇటు కులాలు, మతాలు, అసలు ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళం మనం భారతీయులం. మన భారతదేశం సగర్వంగా నిలబడాల్సిన రోజు. ఇప్పుడు పివి రెడ్డి సార్ చెప్పినట్టుగా ప్రతి పౌరుడు ఒక జవానై ఆ సందర్భం వస్తే ఖచ్చితంగా నిలబడాల్సిన సందర్భం. విజయాన్ని సాధించి మనందరం సగర్వంగా తలెత్తుకునే రోజు మున్ముందు వస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం అనుకున్నట్టుగా పివి రెడ్డి సార్ చెప్పినట్టుగా మోదీ గారు కూడా ఒక మంచి స్థానంలో అందరం గౌరవించి నిజంగా భగవంతుని స్వరూపం ఇలానే ఉంటుందేమో అని గౌరవించే రోజులు మున్ముందు రాబోతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు పివి రెడ్డి సార్. ఎంతవరకు నిజమవుతుందో ఫ్యూచర్ డిసైడ్ చేయాలి. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.